వందనాలండి. ఈరోజు జూలై 6. అబ్రహాం యొక్క పిలుపు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానంలో అబ్రహాము భక్తి జీవితం జీవించుటకే అవసరమైన 3 అంశాల సహాయము దేవుడు అందిస్తూ ఉన్నాడు. అవేమిటో మనం చూద్దాం. మొదటిది, తన గురించి తను దేవుడిచ్చిన కొత్త ప్రత్యక్షత. నేను సర్వశక్తిగల దేవుడను అని దేవుడు ప్రకటించుకున్నాడు. ప్రతిసారి దేవుడు కొత్త ప్రత్యక్షతను మానవునికి ఇచ్చినప్పుడు ఆయన గుణలక్షణాలు ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశము మానవునికి ఇచ్చినట్లు అవుతుందని లేఖనాలు చూపెడుతూ ఉన్నాయి. ప్రతి సందర్భంలో దేవుడు తన గురించి తానే చెప్పుట వల్ల మానవునికి దగ్గర అవుతూ వారు భక్తిగల జీవితం జీవించుటకు కావలసిన సహాయము నిశ్చింత అందిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును తన ముందర తన కన్నుసన్నలలో నడవమని చెప్పినప్పుడు తనను గురించి తాను సర్వశక్తిగల దేవుడను అని బహిర్గతం చేసుకున్నాడు. దీనివల్ల దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే సత్యము అబ్రహాము మనసులో స్థిరపడేటట్టు చేశాడు. దీనికి వాడబడిన హెబ్రీ పదము ఎల్షదాయ్. దానికి ఉన్న అర్థాలన్నీ మనం గమనిస్తే ఎవరికైనా ధైర్యం వస్తుంది. ఎల్షదాయ్ అంటే సమకూర్చేవాడు, శక్తి నొసంగేవాడు, మానవులను ఫలింపచేయవాడు, జీవితాలు మార్చేవాడు, నిబంధన చేసి నెరవేర్చేవాడు అని చాలా అర్థాలున్నాయి. దేవుడు అబ్రహాంతో షరతులు లేని నిబంధన చేసి ఇప్పటి వరకు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇజ్రాయేలీలనే కాకుండా విశ్వసించిన అందరూ ఆశీర్వదింపబడతారు అని వాగ్దానం చేశాడు. ఆదికాండం 12:3. రెండవ అంశం ఏంటంటే ఒక కొత్త విధానంలో నడుచుట. నా సన్నిధిలో నడువుము అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. దీని అర్థం ఏమంటే దేవుని కనుచూపు ఆధ్వర్యంలో ఆయన సన్నిధిలో నడుచుట. ఎస్సి స్ప్రౌల్ అనే గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు, మనమందరము దేవుని సన్నిధిలో ఆయన అధికారం కింద ఆయన మహిమార్థం జీవించుటకై పిలువబడి ఉన్నాము అన్నాడు. బైబిల్లో దేవుని సన్నిధిలో ఉన్న అనేక ఆశీర్వాదాలను గురించి ప్రస్తావన ఉంది. ఆనందము, జీవితంలోని సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. భద్రత, కాపుదల ఉంటాయి. శ్రమల్లో ఉపశమనము ఆయన సన్నిధిలో దొరుకుతుంది. నిరాశలో ఉన్న వారికి శక్తి వస్తుంది. ఇది ప్రార్థనకు అనుకూలమైన పరిస్థితి. దేవునితో మంచి సహవాసం కలిగి ఉండే స్థలం. ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. మూడవది, ఒక కొత్త గమ్యం. నిందారహితమైన జీవితం జీవించాలని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. దేవునితో నడుస్తున్నప్పుడు ఇది సహజంగానే జరుగుతుంది. ప్రతి అడుగులో అబ్రహాంకు దేవుని నడిపింపు, క్రమశిక్షణ ఉన్నాయి. అబ్రహాము చాలా విశ్వాసము, విధేయత గల వ్యక్తి కాబట్టి దేవుని స్నేహితుడని కూడా పిలువబడ్డాడు. అతన్ని నిందారహితునిగా చేయుటకు దేవుడు చాలా ఓర్పుగా పనిచేశాడు. దేవుని సన్నిధి మనందరికీ అవసరం. ఆయన సన్నిధిలోనే పరిపూర్ణత వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. అబ్రహాం వలె విధేయతతో మిమ్మల్ని వెంబడించేది, మీ సన్నిధిలో మీ ఎదుట నడిచేదానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.